హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువా. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అయితే ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ తీవ్రవాద దాడి మన ఫాల్గంలో జరిగినటువంటి ఈ తీవ్రవాద దాడి జరిగిన తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మరియు భారతదేశం ఎలాంటి చర్యలకు సిద్ధమవుతుంది అనేసి చూద్దాం. మొదట ఎప్పుడైతే ఈ తీవ్రవాద దాడి జరిగిందో సౌదీలో ఉన్నటువంటి మన పిఎం మోడీ గారు హుటాహుటిన వెనక్కి వచ్చేసారనమాట. తర్వాత అమిత్ షా గారు, తర్వాత మన ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు మరియు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అందరూ కలిసి రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. అయితే వీరి చేతిలో ఒక రెడ్ ఫైల్ అనేది ఉందన్నమాట. ఆ ఫైల్లో ఏముంది, దేనికి సంబంధించింది ఉంది అనేసి మనకి తెలీదు. అయితే దాని తర్వాత వెంటనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్లోకి వెళ్ళి అక్కడ ఒక స్పీచ్ ఇచ్చారనమాట. ఆ స్పీచ్లో మరణించిన వారి ప్రతి కుటుంబానికి ఆయన హామీ ఇచ్చాడనమాట. ఏమనంటే ఈ తీవ్రవాద దాడి చేసిన వాళ్ళు, ఈ తీవ్రవాద దాడికి పాల్పడ్డవారు మరియు దాని వెనక ఉన్న వాళ్ళను ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని చెప్పేసి ప్రామిస్ చేశాడనమాట. అయితే ఈ బీహార్లో ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్పీచ్లో ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన కొద్ది స్పీచ్ అనేది హిందీలో ఇచ్చి తర్వాత కొద్ది స్పీచ్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చాడనమాట. సో ఇంగ్లీష్లో ఇచ్చాడు అంటే ఏంటి అర్థము? ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచ దేశాలకు ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చాడనమాట. ఏమనంటే పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్పేసి మెసేజ్ అందులో ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే పాకిస్తానీలు బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశానికి వచ్చే మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ మెడికల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, ఇతర క్యాన్సర్ వ్యాధులకు ట్రీట్మెంటు, వీటి కోసం ఆరోగ్య పనుల మీద, ఆరోగ్య అవసరాల మీద వీసా తీసుకొని ఇక్కడికి వస్తారనమాట. సో ఇలా తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు 48 గంటల్లోపు ఖాళీ చేయాలి అని చెప్పేసి ఒక పిలుపిచ్చాడు. తర్వాత వెంటనే వాఘా బార్డర్ మరియు అటారీ బార్డర్, వాఘా బార్డర్ అంటే పాకిస్తాన్ సైడ్ ఉండేది, అటారీ బార్డర్ అంటే మన భారతదేశం సైడ్ ఉండేదన్నమాట. సో ఎప్పుడు అక్కడ మన స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 జరిగినప్పుడు అక్కడ కొన్ని డ్రిల్స్ జరుగుతాయన్నమాట. సో ఇక నుంచి ఆ డ్రిల్స్ జరగవు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మన పిఎం మోడీ గారు ఇట్లా ప్రపంచ దేశాలకు మెసేజ్ ఇచ్చాడో వెంటనే ప్రతి ఒక్క దేశము, ఇక్కడ నాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మామూలుగా ఎప్పుడైతే ఈ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అంటే ఒక చిన్న గొడవ లాంటివి జరిగినప్పుడు ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు అనేటివి భారతదేశం వైపు అంటే రష్యా మరియు ఫ్రాన్సు, ఇజ్రాయేలు ఇలాంటి ఈ అతి తక్కువ దేశాలు మాత్రమే భారతదేశం వైపు మాట్లాడతాయి. మిగిలిన అన్ని దేశాలు ఏంటంటే వెనక నుంచి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే మేము భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ గొడవలను తీక్షణంగా పరిశీలిస్తున్నాము. యుద్ధం అనేది సమస్యకు పరిష్కారం కాదు, వీటిని డైలాగ్ అండ్ డిప్లొమసీ అంటే మాటల ద్వారా, చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి ఒక డైలాగ్ వేస్తారనమాట. సో ఈసారి ఈ దాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలు అన్ని భారత్ వైపుకి మద్దతు ఇవ్వటం అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా అమెరికా అంటే స్టిల్ అమెరికాలో ఒక ఎంటిటీ అనేది అంటే అమెరికాలో ఉండేటటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, డిప్లొమాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఉంటారు కదా, ఈ రెండు పార్టీల వాళ్ళు, ఇందులో ఒక ఎంటిటీ అనేది పాకిస్తాన్ వాళ్ళ సైడ్ మాట్లాడటము, పాకిస్తాన్ దాన్ని తీవ్రవాద దాడిగా గుర్తించకుండా వాళ్ళు ముస్లిం టెర్రరిస్టులు అని వాళ్ళు వర్ణించకుండా దాన్ని కొంచెం క్రీమ్ పూసినట్టు మిలిటెంట్స్ అంట, వాళ్ళు మిలిటెంట్స్ అంట. సో ఇలా పదజాలంతో, వాక్చాతుర్యంతో ఇలా ఒక తీవ్రమైన సమస్యను కూడా ఏం లేదన్నట్టు. ఇప్పుడు మన పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ సూదేసేటప్పుడు చెప్తారు కదా, ఏం లేదు అయిపోయింది అబ్బా అని వేసేస్తాడు కదా, అలానే వీళ్ళు కూడా అనమాట ముస్లిం టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పాల్గం బైసరన్ వ్యాలీలో ఇలా కల్మా అంటే ముస్లింలు నమాజ్ చేసుకునేటటువంటి కల్మా అన్నమాట. సో అది వచ్చిన ముస్లింలను చంపకుండా వదిలేసేసి రాని వాళ్ళను మరియు అక్కడికి వచ్చిన టూరిస్టుల ప్యాంట్లు విప్పి శుంఠి చేసుకున్నారో లేదో చూసి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపిన వాళ్ళు. అందులో ఒక ఆవిడ అయితే నా భర్తను చంపేస్తున్నారు కదా, నన్ను కూడా చంపేయండి అంటే, లేదు మేము చంపము, వెళ్ళి మోడీకి చెప్పుకోపో అని చెప్పి. ఇలాంటి దాన్ని తీవ్రవాద దాడి, మతపరమైన దాడి అనకుండా
మిలిటెన్స్ అనేసి ఒక మాట అనేసి దీనికి కొంచెం క్రీమ్ పూసే ప్రయత్నం అన్నమాట. ఇలాంటి క్రీమ్ పూసే ఆ ఎంటిటీయే మళ్ళీ ఒక సపరేట్ టూల్ కిట్ నడపడం. కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి అంటే హృదయాలు హత్తుకుపోయేలా, హృదయాలు కరిగిపోయేలా మాట్లాడుతుంటారు అనమాట. అయ్యో తీవ్రవాద దాడి జరిగింది, కానీ దీంట్లోకి మతాన్ని లాగడం తప్పు, తీవ్రవాదానికి మతం లేదు, అందరము బాయి బాయి అని చెప్పేసి ఒక క్లిప్ వేస్తారనమాట. ఏం క్లిప్పు అంటే, ఒక నలుగురు వ్యాపారులు ఉంటారు కదా అక్కడ, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి కొంచెము ప్రేమపూరితమైన మాటలు, అయ్యో ఇదే మా జీవనాధారము, ఇప్పుడు ఈ దాడి వల్ల హోటల్స్ బుకింగ్స్ కానివ్వండి ఇవన్నీ క్యాన్సిలేషన్ చేసుకున్నారు, అయ్యో ఇంకా మా భవిష్యత్తు ఏంటి అనేసి ఇలాంటివి చూపించటము, చూసేటోడికి కూడా అబ్బా ఇంకా ఎందుకులే అనిపించేలాగా క్రియేట్ చేయటము, ఇలాంటివి చేస్తారన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఆ లోకల్లో ఉన్నటువంటి ఆ బైసరన్ వ్యాలీలో ఉన్నటువంటి లోకల్ ముస్లింలు ఈ తీవ్రవాదులు వచ్చి మీ మతం ఏంటి, మీరేంటి, కల్మా చదవండి అని చెప్పేసి వీళ్ళను ఇక్కడ పట్టుకొని చంపుతుంటే కూడా అక్కడ దూరం నుంచి నిలబడి వీళ్ళ కళ్ళి చూసుకుంటూ నవ్వుకుంటున్నారంట. ఇది అక్కడ మరణించినటువంటి ఒక అతని భార్య చెప్తుంది ఈ విషయం. ఉన్నారు అక్కడ లోకల్స్ ఉన్నారు, కానీ ఎవడే కానీ వచ్చి హెల్ప్ చేయటం ఇలాంటివి ఎవరూ చేయలేదు. కానీ మనం సోషల్ సైట్స్లో చూస్తే లోకల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన బైక్ తీసుకొని తీవ్రవాదులతో పోరాడి విజయాన్ని సాధించి టూరిస్టులను కాపాడాడు అని చెప్పేసి అదొక క్లిప్పు. ఇంకొక క్లిప్పు, ఆవిడెవరో వాళ్ళ కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్ళిందంట, వీళ్ళని మాత్రం చంపలేదు అని చెప్పేసి ఆనందంతో, అసలు చూడండి ఆనందంతో వీళ్ళకు అసలు అర్థం కాకుండా బ్రెయిన్ ఆగిపోయి ఒక రూమ్లోకి వచ్చినాక, హోటల్లోకి వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేసి చూడండి ఏం కాలేదు అందరూ బ్రహ్మాండంగా రావచ్చు, కనీసం చనిపోయిన కుటుంబాల సైడ్ నుంచి కూడా ఆలోచించకుండా ఆమె అలాంటివి. సో ఇదంతా టూల్ కిట్ యాక్టివేటెడ్ అనమాట. పరిస్థితులు ఇలా ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, దీని గురించి మన అసదుద్దీన్ ఓవైసీ గారు ప్లస్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళు కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, మేము ఈ తీవ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, ఇది మానవ చరిత్రకే మాయని మచ్చ అనేసి వాళ్ళు కూడా ఈసారి కొంచెం గట్టిగానే మద్దతు ఇచ్చారనమాట ప్రభుత్వానికి. ఇకపోతే నిన్న ఉదయము అమెరికా నుంచి ఒక పెద్ద యుద్ధ విమానం అనేది, అంటే యుద్ధ పరికరాలను సరఫరా చేసే ఒక విమానం అనేది మన భారతదేశంలోకి ల్యాండ్ అయిందనమాట. అంటే దాంట్లో ఒక క్రిటికల్ వెపన్స్, అంటే క్రిటికల్ ఆయుధాలు తీసుకొని వచ్చింది అని చెప్పేసి అదొక ఇన్ఫర్మేషన్ ఉంది. మన జైపూర్లో ల్యాండ్ అయినట్టు. తర్వాత వచ్చేసి మన ఇజ్రాయెల్ నుంచి కూడా యుద్ధ విమానాలు అనేటివి ల్యాండ్ అయ్యాయి అన్నమాట. అందులో కూడా క్రిటికల్ ఎక్విప్మెంట్ అనేది ఉందన్నమాట. సో మన ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది అరేబియన్ సీ నుంచి పాకిస్తాన్ సముద్ర జలాల వరకు చేరుకుందనమాట. ప్రస్తుతానికైతే కాల్పుల దగ్గర ఉంది. ఇక ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్గా అవుతుందా కాదా అనేది వేచి చూడాలి. అసలు ఆ ట్విట్టర్లో చూస్తే పాకిస్తాన్ వాళ్ళ కామెంట్లు, ఆ ట్విట్టర్ పోస్టులలో ఇవన్నీ చూస్తే అసలు వీళ్ళు ఏ మత్తులో జీవిస్తున్నారా అనేది కూడా అర్థం కాదు, అలా ఉందన్నమాట. లేకపోతే అంటే నాకు ఇక్కడ వాళ్ళందరి కామెంట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి తెలుసా, వాళ్లకు భవిష్యత్తు లేదు, పాకిస్తాన్కి భవిష్యత్తు లేదు ఇంకా. ఎందుకంటే డబ్బులున్న ధనిక పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళ ఆర్మీ జనరల్, వాళ్ళ రాజకీయ నాయకులు అంతా దోచుకొని లండన్, కెనడా, యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఆస్తులు కొనుక్కొని అక్కడ సెటిల్ అయిపోయారు. ఉన్న వాళ్ళంతా మధ్యతరగతి పేద వాళ్ళు అనమాట. పేద పాకిస్తానీలు ఈ దేశంలో ఉన్నారు అంతే. సో నాకు తెలిసి ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇక ఎలాగో నిండా మునిగిపోయాం కదా అని చెప్పేసి ఈ తొందరపాటు చర్య అనేది చేస్తున్నారా అనేసి నాకు ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మేము ఎలాగో భారత్తో గెలవం అని చెప్పేసి. సో వీళ్ళు ఏ నమ్మకంతో వీళ్ళు ఇట్లా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు అనేది మనకు కూడా అర్థం కాదు. సో వీళ్ళకు ఈ ముందు గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఒక భవిష్యత్తు ప్రణాళిక కానీ ఏది ఉండదు అనేసి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. వాళ్ళ కామెంట్లు చూస్తే నాకు అదే అనిపెడుతుంది, నిండా మునిగిపోయినాం ఇక భారత్ మమ్మల్ని వచ్చి చేసినా ఏం లేదు. లిటరల్లీ పాకిస్తాన్ వాసులు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, అయ్యా మేము ఇక్కడ బికారీలో ఉన్నాము, మాకు గ్యాస్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు. నీళ్ళు అంటే గుర్తొచ్చింది, మన భారతదేశంకి సంబంధించినటువంటి ఈ సింధు జలాల ట్రీటీ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాము. అంటే ప్రస్తుతానికైతే పాజ్లో పెట్టినాం అన్నమాట. ఈ జలాలు ఉన్నాయి కదా, అందులో 80% పాకిస్తాన్కి వెళ్తున్నాయి, వాటిని కూడా ఆపాలి. మనకు ప్రస్తుతం ఆపడానికి మన దగ్గర డ్యాములు కానీ ఇవంటివి ఏవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ లేదన్నమాట. సో రాబోయే కాలంలో ఏదో ఒక డ్యాములు నిర్మించుకొని
ఆ పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి నీటిని మన పంజాబ్ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మనం వాటిని మళ్లించుకుంటాం అనమాట. సో దీంట్లో 15% ఆపుకున్నా కానీ పాకిస్తానీ వాళ్ళకు నీళ్లు కూడా ఉండవు. ఇది వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో మనకైతే తెలియదు. సో మొత్తానికైతే యుద్ధం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? భారతదేశం ఈ పాకిస్తాన్ తోటి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళటము కరెక్టేనంటారా కాదంటారా? మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.